వెంకటరెడ్డి గారు, ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం చుట్టూ బాధితులు వెళ్తున్నారు. బాధితులకు బీఆర్ఎస్ పార్టీ 24/7 ఉంటుంది. తెలంగాణ భవన్ కు రావచ్చు, మీకు న్యాయ సలహాలు కూడా ఇస్తాం, అడ్వకేట్స్ ఉంటాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇంకోవైపు రామరెడ్డి గారు, ఇంకోవైపు అందెం రామరెడ్డి గారు ఎగ్జాక్ట్లీ ఇంకొక వైపు భారతీయ జనతా పార్టీ నాయకులకు మూసీ ప్రక్షాళన ఇష్టం లేదా? బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ఇద్దరిని అడుగుతున్నారు. అఖిలపక్ష సమావేశానికి రండి, ఏమైనా సూచనలుంటే ఇవ్వండి. ఇంకోవైపు సబర్మతికి ఒక న్యాయం, మూసీకి ఒక న్యాయమా? మోడీ దగ్గరికి తీసుకెళ్ళండి, నిధులు ఇప్పియండి, మా మంత్రివర్గం మొత్తం కూడా మీ ఎంపీలతో వస్తారు అని చెప్పేసి బాల్ని మీ కోర్టులో కూడా వేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి ఏమైనా మాట్లాడతారు. ఇప్పుడు ఆయన ఇవాళ మీటింగ్ ఎక్కడ పెట్టిందండి? మల్కాజ్గిరి పార్లమెంట్ లో గవర్నమెంట్ మీటింగ్. లోకల్ ఎంపీని పిలవలే, లోకల్ ఎంపీ ఈటల రాజేంద్ర గారిని పిలవలేదు. దానిపైన శ్రీధర్ బాబు కూడా ఏదో ఆయనను పిలవలేదు. నేను అఖిలపక్ష సమావేశం పెడతా అంటాడు. నువ్వు ఫస్ట్ ఫార్మాలిటీసే ఫాలో కావు. ఆ పిలవకుండా తర్వాత నీకు మన సాబర్మతి దానికి ఎంత ఖర్చు అయిందండి? సాబర్మతి రివర్ క్లీనింగ్ కు పార్లమెంట్ లో మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి ఇచ్చారు 282 కోట్లు. నువ్వు మూసి ఖర్చు పెట్టాలనుకున్నది ఎంత అండి? మూసి సుందరీకరణ శుద్ధి పెట్టి ఎంత? రేవంత్ రెడ్డి చెప్పిన అంచనా ఎంత అండి? 150,000 కోట్ల ఎంత చెప్పారు? మీరు తెలిస్తే చెప్పండి. రేవంత్ రెడ్డి ఎంత అన్నాడు? 150,000 కోట్లే. 150,000 కోట్లు. నువ్వు 282 కోట్లు ఖర్చు పెట్టిన సాబర్మతి దాంతో పోలుస్తూ 150,000 కోట్ల నీకు 7 లక్షల కోట్లు కేసీఆర్ అప్పు చేసిన వాస్తవం. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిండు. నువ్వు చెప్పిన రైతు బంధు ఇంతవరకు ఇవ్వలే. ఈ రోజు రివ్యూ చేసినట్ట, ఈ రోజు నిన్నను ఏది ఒడ్ల కొనుగోలు ఎట్లా చేయాలి దాని వద్దని నాటేసేముంది? ఇవ్వాల్సిన రైతు బందే. నువ్వు భరోసా ఇస్తాను, కనీసం బంధు కూడా ఇవ్వలే. నువ్వు ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు 100 రోజుల పాలనలో చేస్తానని మొత్తం బొందబెట్టిండు. దాని డైవర్ట్ కోసం డ్రామాలు, మూసి డ్రామాలు ఆడుతున్నాడు. నువ్వు 282 కోట్లు ఖర్చు పెట్టిన దానికి 150,000 కోట్ల అంచనాను పోల్చడం ఎంతవరకు కరెక్ట్? ఇంకోటి, ఇట్లా మీరు రండి 25,000-30,000 కోట్లు ఇప్పియండి అని నీకు ఖర్చు పెట్టిన 282 కోట్లు ఏది? మున్సిపాలిటీ, సెంట్రల్ గవర్నమెంట్ 3 కలిపి, రాష్ట్ర ప్రభుత్వము, మన అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, కేంద్ర ప్రభుత్వం కలిపి ఖర్చు పెట్టింది. సో దీని మీద అట్లా ఉంటే నువ్వు 40,000-30,000 కోట్లు ఇప్పియండి. ఇవన్నీ ప్రజలను ఎప్పుడైతే నువ్వు ఎన్నికల ముందు డిసెంబర్ 9 నాడే 2 లక్షల రుణమాఫీ చేస్తా అని ఆశ పెట్టి మోసం చేసి ఓట్లు వేయించుకొని దాన్ని డైవర్ట్ చేస్తున్నావో, ఇక్కడ కూడా కేంద్రం నుంచి 40,000 కోట్లు వస్తాయి, బీజేపీ రానియట్లేదు అనే దుష్ప్రచారం కోసం, దుర్మార్గం కోసం ఇవాళ మాట్లాడిండు. ఆయన మాట్లాడినారు ఎప్పుడన్నా. ఇప్పుడు ఇంకొక ఆయన చెప్పేందంటే, ఇప్పుడు హైడ్రా చేసిన దాంట్లో ఒక వీడియోలు వీలే కాంగ్రెస్ ఉన్నాయి, మన ఎమ్మెల్సీ ఉంది కదా ట్యూ న్యూస్ మల్లన్న వీడియో కూడా నేను రెడీగా ఉంది. నెల కిందనే ఏది మన ఫాతిమా కాలేజీ పూల కొడుతుండ్రు, మన హైడ్రా వాళ్ళంతా వెళ్ళిండ్రు, బుల్డోజర్లు వెళ్ళినాయి అన్నారు. ఏమైంది? ఫాతిమా కాలేజీ ఆ చెరువులో మట్టి పోసి నింపి కట్టి 12 ఎకరాలు కబ్జా చేసి, ఈయన ఏమన్నాడు? హైదరాబాద్ కమిషనర్ రంగనాథు బఫర్ జోన్ లో ఉన్నాడు. అది బఫర్ జోన్ లో లేదు. నడుమన చెరువు నడమన మట్టి పోసి కట్టింది ఉంది. ఆయన ఈ తీర్మానం ఏమండు? నోట్ల మట్టి పోసి కాదు, చెరువుల మట్టి పోసి కట్టింది అన్నాడు. మరి ఫాతిమా కాలేజ్ ఏమైనా చేస్తున్నా? మా ఎమ్మెల్యేలు కానీ, పైట్లకేట్ కానీ, మిగతాలు కానీ, ఎంపీ అరవింద్ గారు కానీ, ఇక్కడ విద్యార్థులు, అకాడమిక్ ఇయర్ విద్యార్థుల్ని దృష్టిలో పెట్టుకుని మానవీయ కోణంలో చూసినట్టు కనిపిస్తోంది. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, అదే మానవీయ కోణం విద్యార్థులకు, కళాశాలకు చూసినప్పుడు పేదోడికి ఎందుకు లేదు మానవీయ కోణం అన్నది ఇంకో పాయింట్. ఎస్, అదే మానవీయ కోణం అనేది ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం బంగ్లాదేశ్ తోని ఆ గంగా నది ఒప్పందం అప్పుడు మనం కాంగ్రెస్ ఉన్నప్పుడు కానీ, దేవగౌడ్ ఉన్నప్పుడు కానీ మనం బంగ్లాదేశ్ వాళ్ళకు మానవీయ కోణంతో నీళ్లు ఇవ్వాలి. ఓట్ల కోసం రాజకీయం చేస్తూ మానవీయ కోణం. అదే కర్ణాటక, తమిళనాడు నీళ్ళ కూడా మేము ప్రాణాలు చూసుకుంటాం, హత్యలు చేస్తామని మాట్లాడతారు. వేరే దేశానికైతేనే మానవీయ కోణం అంటారు. అప్పుడు బూటా సింగ్ రాష్ట్రపతి ఉన్నప్పుడు కూడా అస్సాంలో విదేశీయులు అంటే మానవీయ కోణంతో మనం వాళ్ళకి ఆశ్రయం ఇవ్వాలంటారు.
అవకాశం ఒక ఆయన అక్కడ మన లడ్డు కల్పన చేశాను ఏమన్నా మానవత్వం మతం అన్నాడు. ఈ మానవత్వం మానవీయ పదాలను రాజకీయ నాయకులు ఎంత ఘోరంగా అవమానిస్తున్నారో కాంగ్రెస్ పార్టీ అంటే రేవంత్ రెడ్డి వాళ్ళు మాట్లాడినట్టే ఒక్కటి కూడా బట్ దగ్గరగా రామరెడ్డి గారు అంటే మానవత్వానికి మారు పేరు భారతీయ జనతా పార్టీ ఏంది? అవునా అండి శ్రీకాంత్ గారు? చెప్పిన మీరు మాట్లాడినప్పుడు ఎన్ని అబద్ధాలు మాట్లాడినా ఏం చేసినా నేను అర్థం కాలేదు. అడగండి వారు అంతే అంతే రామరెడ్డి గారు, Not interrupting, మీరు రామరెడ్డి మాట్లాడండి. గారు, I'm not రామరెడ్డి గారు, interrupting. ఒకటి స్ట్రేట్ క్వశ్చన్, చెప్పండి, సబర్మతికి ఒక న్యాయం, మూసీకి ఒక న్యాయమా అన్నదే ప్రశ్న. నేను అదే చెప్పిన కదా, సాబర్మతికి టోటల్ ఎక్స్పెండిచర్ 280 crores. నువ్వు సెంట్రల్ సో ఇప్పుడు మీ కొట్లాట ఎక్కువ బడ్జెట్ చూపిస్తున్నారనా, పేద గూళ్ళు కుడుతున్నాయనా? డిపిఆర్ ఉందా దీనికి? రోడ్ మ్యాప్ ఉందా? డిపిఆర్ రోడ్ మ్యాప్ ఉన్నాయా? లేకుంటే ఎట్లా అడుగుతారు నిధులు? సో ఇప్పుడు ఈ రోజు ముఖ్యమంత్రి అన్నారు కాబట్టి డిపిఆర్ గురించి, నిధుల గురించి చర్చ వస్తుంది. బట్ ఈటల రాజేందర్ పోయినటువంటి వర్షన్లో డిపిఆర్ కాదు, అక్కడ నిధులు కాదు, అక్కడ పేదల ఇండ్లు కూలుతున్నాయి, వీళ్ళ పరిస్థితి ఏంది అన్నది ప్రశ్న. సో ఈ విషయంలో రెండు వర్షన్ అది మాట్లాడిండు. ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ లో డిపిఆర్ రోడ్ మ్యాప్ గురించి కూడా మాట్లాడి రేవంత్ రెడ్డి మాట్లాడినాక ఢిల్లీకి పోదాం నేను మాట్లాడుతుంటే నీ దగ్గర డిపిఆర్ ఉందా, రోడ్ మ్యాప్ ఉందా, ఎట్లా అడుగుతామని అడిగిండు. రైట్, వెల్కమ్ బ్యాక్. ఇంకొక పాయింట్ చెప్తా. బీఆర్ఎస్ గెలిచిన ఎమ్మెల్యే ఈయన ఎన్నికల ముందు ఏమండు, పార్టీ పిలాయిస్తే రాళ్లతో కొట్టాలన్నాడు. కండువలు వేసి ఆహ్వానించుండు రాజీనామా చేయకుండా. అట్లా ఈయన ఉండగా శేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఆయనను ఆహ్వానించి కండువ కప్పింది రేవంత్ రెడ్డి. ఆయన నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినని చెప్పిండు. ఆయన పిఎస్సీ ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన పోస్టు పార్టీ మీద ఆయనకి ఇస్తే నేను ఇంకా బీఆర్ఎస్ లో ఉండాలని స్టేట్మెంట్. ఇవి చర్చల కంటే కూడా ఎట్లాంటి రాజకీయాలు జరుగుతున్నాయి అన్నది ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు. కండువ కప్పిన చెప్పాలి.